సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంటే ముందు మన ఇండియన్ పేరెంట్స్ మమ్మీలందరూ వెళ్ళిపోయి రాగి బాటిల్స్, రాగి అవును. కుండలు లేదంటే మట్టి కుండలు ఇవన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టేస్తారు. అంటే కరెక్ట్. ఇప్పుడు సమ్మర్‌లో ఆ వాటర్ తాగితే మంచిది అని. అవును. కానీ నిజంగా కాపర్ బాటిల్స్‌లో, కాపర్ పాట్స్‌లో మనం వాటర్ స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్‌కి తెట్టు కట్టేసినట్టు అయిపోతుంది. కరెక్ట్. పైన ఒక లేయర్. ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అవును. ఈస్ దట్ రియల్లీ గుడ్ టు డ్రింక్? యాక్చువల్లీ కాపర్ రాగి చెంబులో వాటర్ తాగాలని చెప్పేసి ఎప్పటినుంచో ఉంది. పాత అవును. అవును. యాన్షియంట్ టైమ్స్ నుంచి ఇది అంటే దాని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు. బట్ రీసెంట్ టైమ్స్ నుంచి కాపర్ బాటిల్స్ వచ్చాయి మనకి. కొన్ని మార్ట్స్‌లో చూసినా గాని, మార్కెట్స్‌లో చూస్తున్నాము. కాపర్ బాటిల్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. అవును. అంటే ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నారు అనంటే, ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పేసి ఎప్పటినుంచైతే స్లోగన్స్ స్టార్ట్ చేశారో, ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి కాపర్ బాటిల్స్ అనేది మార్కెట్‌లో స్టీల్ బాటిల్స్, కాపర్ బాటిల్స్, హైడ్రేటెడ్ వాటర్ బాటిల్స్ అనేవి చాలా వరకు స్టార్ట్ చేశారు. యాహ్! సో ఇదొక బిజినెస్ కైండ్ ఆఫ్ అయిపోయింది. బట్ కాపర్ వాటర్ తాగడం అనేది గుడ్ ఫర్ హెల్త్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనంటే చాలా మంది తెలియక రీఫ్రిజిరేట్ చేస్తుంటారు. కాపర్ బాటిల్స్‌లో వాటర్ బట్టి రీఫ్రిజిరేటర్‌లో పెడుతుంటారు. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి అవి వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. బట్ అది చాలా బ్యాడ్. అంటే ఓకే. దానివల్ల చాలా వరకి మనకి బాడీకి ఏమంటారు లైక్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో ఈ కాపర్ వాటర్ బాటిల్స్ రీఫ్రిజిరేట్ చేసిన తర్వాత కొన్ని హార్స్ తర్వాత కాపర్ అనేది ఫర్ చెప్పాలి అనంటే లైక్ ఇప్పుడు కాపర్ బాటిల్స్ క్లీన్ గా కనిపించాలి అని చెప్పేసి కొన్ని యుటెన్సిల్ క్లీన్స్వి ఉంటాయి. యాహ్! అవును. కొన్ని యూజ్ చేసి క్లీన్ చేయగానే అది బయట నుంచి చాలా మంచిగా కనిపిస్తుంటాయి. అంటే చూడడానికి కనిపిస్తాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అనంటే బయట ఇలాంటివి యూజ్ చేయడం వల్ల ఈ క్లెన్జర్స్ ఏవైతే ఉంటాయి యూజ్ చేయడం వల్ల లోపల డ్యామేజ్ అవుతుంటాయి కాపర్ అనేది. ఆ కాపర్ డ్యామేజ్ అయ్యి మనం ఏదైతే వాటర్ పోర్ చేసి పెడతాం కదా, సో నెక్స్ట్ డే మార్నింగ్ ఒక లేయర్ ఫామ్ అవుతుంది. అవును. సో మనం అది లేయర్ పట్టించుకోకుండా మనం అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎక్సెస్ కంటిన్యూగా 2-3 మంత్స్ వరకు రెగ్యులర్ బేసిస్లో ఈ కాపర్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఎక్సెస్ అమౌంట్ ఇవి తీసుకుంటే ఏమవుతుంది అంటే బ్రెయిన్ కి చాలా వరకు కూడా సైడ్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ కి ఎఫెక్టివ్ అవుతుంది.